ఒకసారి అర్ధాంతరంగా ఒక హైవేలో కారు ఆగిపోయింది. చాలా చీకటిగా ఉంది. ఆగిపోయినటువంటి కారు ఒక కోటేశ్వరుడిది. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు ఆగిపోయింది. ఆగిపోయినటువంటి కారు యొద్ద నిలబడి చాలా మందికి ఆ కోటేశ్వరుడు, ధనవంతుడు చెయ్యెత్తుతూ ఉన్నాడు. సహాయం చేసేటువంటి మనసున్న వాళ్ళు ఆపి దగ్గరకు వచ్చి చూస్తా ఉన్నారు. అలాగే 2, 3, 4 చాలా మంది వచ్చి చూస్తా ఉన్నారు. ఎక్కడ ట్రబుల్ ఇచ్చింది కారు అని. చివరికి ఎవరి వల్ల కాక వెళ్ళిపోతాం. 1 గంట 2 గంటల తర్వాత ఒక పెద్ద ఆయన కారు వెనకాల వచ్చి ఆపాడు. ఆపి ఏమైందండి అన్న. ఏమైందో తెలియదండి, కారు స్టార్ట్ అవ్వలేదు, అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే నేను ఒకసారి ట్రై చేస్తాను, చూస్తాను, బానెట్ తీయమన్నాడు. సార్ చాలా మంది చూశారు ఇప్పటికీ స్టార్ట్ చేయడానికి, ఎవరి వల్ల కాలేదు. పెద్ద ఆయన నువ్వేం చేస్తావు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కాదండి, ఇంతమంది వచ్చి చూశారు కదా, నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వు, నేను కూడా ఒకసారి సెల్ఫ్ చేసి చూస్తాను అని చెప్పి అంటే చాలా సార్లు అడిగిన తర్వాత ఆయన బానెట్ ఎత్తి చూపించాడు. ఏం చేశాడో తెలియదు కానీ 1 నిమిషంలో లోపల ఏదో కనెక్ట్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళి సెల్ఫ్ కొట్టమన్నాడు. కొట్టిన వెంటనే స్టార్ట్ అయింది. ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ 1 నిమిషంలోనే ఆ కార్ స్టార్ట్ అయ్యేలా చేశాడు. ఆ కారు యజమాని అడుగుతా ఉన్నాడు, ఎంతో మంది వచ్చి ప్రయత్నం చేశారు ఎన్నో విధాలుగా, కానీ ఎవరికి స్టార్ట్ అవునటువంటి కారు మీకు ఎలా స్టార్ట్ అయింది అని అడిగాడు. అడిగితే నీ కారు పేరేంటి అన్నాడు. నా కారు పేరు ఫోర్డ్ అన్నాడు. ప్రపంచ ఆధునిక కారులలో విలువైనటువంటి కారు ఫోర్డ్. నీ కారు పేరేంటి అంటే ఫోర్డ్ అన్నాడు. నా పేరు హెన్రీ ఫోర్డ్ అన్నాడు. నీ కారును సృష్టించింది నేను. నీ కారు పేరు ఫోర్డ్ అయితే నా పేరు హెన్రీ ఫోర్డ్. ఈ కారును నిర్మించిన వాడును నేను. ఈ కారు బ్యాటరీ ఎక్కడుందో తెలుసు, ఈ కార్ సెల్ఫ్ మోటార్ ఎక్కడుందో తెలుసు, ఈ కార్ ఎక్కడ ఏ ట్రబుల్ ఇస్తే ఎలా స్టార్ట్ చేయాలో తెలుసు, ఈ కారుకున్న లోపాలేంటో తెలుసు, ఈ కారు యొక్క ఇంజిన్ ఎక్కడుందో తెలుసు, ఈ కారుకున్నటువంటి ప్రతి పార్ట్ బిగించింది నేనే. నా ఆలోచన నుండి పుట్టినటువంటి కార్ ఈ ఫోర్డ్. యజమాని చేతిలోకి వచ్చినటువంటి కారు విత్ సెకండ్లో స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే సృష్టించిన వానికి, సృష్టించబడిన వాని యొక్క ప్రతి అవసరత తెలుసు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సృజించాడు. మీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడరు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే